హాయ్ ఫ్రెండ్స్, ఇన్స్టెంట్గా బన్ దోశలు ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను ఈ వీడియోలో. దానికోసం ముందుగా 1 కప్ మైదా పిండి, 1 కప్పు ఉప్మా రవ్వ, కొంచెం పెరుగు తీసుకొని కలుపుకోవాలి. దాన్ని మిక్స్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేయాలి. పుల్లటి పెరుగు వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. తర్వాత మనం మెత్తగా దోశ పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని. ఈ దోశలు చాలా టేస్టీగా ఉంటాయి, అలా చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. మనం అప్పటికప్పుడు చేసుకోవాలంటే చాలా ఈజీ రెసిపీ అదండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని దాన్ని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. కొంచెం వాటర్ పోసుకొని దోశ పిండిలానే గ్రైండ్ చేసుకోవాలి. ఇవి బన్ దోశలు కాబట్టి మరీ లూజ్గా ఉండకూడదు, పిండి కొంచెం టైట్గానే ఉండాలి. మనం దోశలు వేసుకునే విధంగా చూసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. తర్వాత ఆనియన్స్, చిల్లీస్, క్యారెట్ తురుము వేసుకొని దాన్ని ఒక 1 అవర్ అట్లా నానబెట్టుకుంటే, అలా ఉంచుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత బన్ లాగా ఉబ్బుతుంది అన్నమాట. దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. రేపు అలా నానబెట్టడం వలన మనకి దోశలు పొంగుతాయి, బాగుంటాయి. అలా పొంగటం వలన మనకి దోశలు అనేవి మెత్తగా అనిపిస్తాయి అన్నమాట. తర్వాత ఆయిల్ వేసుకొని మనం దోశలు ఎలా వేసుకుంటాం అలా వేసేసుకోవడమే. అంతే అండి, ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. అప్పటికప్పుడు చేసుకునే రెసిపీ అండి, చాలా బాగుంటుంది. మార్నింగ్ వేసుకోవాలంటే దీన్ని నైటే నానబెట్టుకొని కలుపుకొని ఉంచుకోవచ్చు. మార్నింగ్కి చాలా పొంగుతాయి, బాగుంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్